అని చేశాడు. ఈ సత్యదర్శన కృషిని భారతదేశ ఋషులు చేశారు, భారతదేశపు వైజ్ఞానికులు చేశారు. ఇవన్నీ వారు ఎందుకు చేశారంటే ఈ సత్య సంశోధన చేస్తూ చేస్తూ పోతే అనుభూతిపైకి సత్యాన్ని తెచ్చుకుంటూ వెళుతుంటే దానితో మనసులోని మాలిన్యాలన్నీ తగ్గుతూ వస్తాయి. మొదట్లో ఎంతో స్థూలమైన సత్యాలు అనుభూతిలోకి వస్తాయి. వాటిని మనం సాక్షిభావంతో తటస్థభావంతో చూస్తూ పోతుంటే మలినాల పొరలు విడిపడుతూ పోతాయి. అలా పొరలు విడిపడుతూ పోయే కొద్దీ అంతకన్నా సూక్ష్మ సత్యాలు ముందుకు వస్తాయి. వాటిని సమతా దృష్టితో సమభావంతో చూస్తూ పోతే ఇంకొన్ని పొరలు విడిపోతాయి. ఇలా ఆ పొరలు విడిపడుతూ పోయిన కొద్దీ ఇంకా సూక్ష్మమైన సత్యాన్ని, సూక్ష్మతమ సత్యాన్ని, పరమసత్యాన్ని చేరుకోగలుగుతాం. అన్ని పొరలు విడిపోతే శుద్ధులమవుతాం, బుద్ధులమవుతాం, జీవన్ముక్తులమవుతాం. అందువల్ల మనం ఈ కృషి అంతా మన వికారాలన్నింటి నుండి బయటపడటానికే, మన బంధాల నుండి విముక్తులవ్వటానికే చేస్తున్నాం. కేవలం కుతూహలం పూర్తి చేసుకోవడానికే ఈ పని చేయటం లేదు. కేవలం జిజ్ఞాస పూర్తి చేసుకోవడానికే ఈ కృషి చేయటం లేదు. ఇదే భావనామయీ ప్రజ్ఞ. ఈ వ్యక్తి సమ్మాసంబుద్ధుడు కూడా ఇలాగే పనిచేస్తూ చూశాడు. ఈ శరీరమంతా, మనసంతా కేవలం తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి, నశిస్తున్నాయి. అలాగే ప్రతి సాధకుడు కృషి మొదలెడతాడు. చాలా దూరం పోవాలి. మొదట తనలో మేలుకొనే ప్రజ్ఞ, తలెత్తే ప్రజ్ఞ అనిత్యబోధ. అంతా అనిత్యం, నశ్వరం, భంగురం. ఇదంతా అనుభూతితో తెలుసుకోగలుగుతాం. కానీ ఈ నమ్మకమైతే ఎప్పటి నుండో నడుస్తోంది. అంతా మార్పు చెందుతోంది. ఈ ప్రపంచంలో మనిషి మారుతున్నాడు, అంతా మారుతోంది. ఒక చిన్న పిల్లాడు పుట్టాడు. 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఎంతో మార్పు వస్తుంది. 20 సంవత్సరాల తర్వాత చూస్తే అరే ఇంత మారిపోయాడు అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అదే 78 సంవత్సరాల తర్వాత చూస్తే ఓహో అంత చిన్న పిల్లాడు, లేత పిల్లవాడు ఇలా అయిపోయాడే అని మనకు బొత్తిగా నమ్మశక్యం కాదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రాత్రిపూట ముసుగేసుకొని నిద్రపోతున్నప్పుడు ఏ దేవుడో వచ్చి మంత్రదండం తిప్పితే పొద్దటికల్లా ఇలా మారిపోయాడా ఏమన్నానా? అలాగేమీ జరగదు కదా. అతను ప్రతి క్షణము మారుతూనే ఉన్నాడు. అలా ప్రతి క్షణం మార్పు వస్తోందని బుద్ధితోనైనా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అది నిజంగానే ప్రతి క్షణం మారుతున్నది అని అనుభూతి ద్వారా తెలుసుకుంటాం. అనుభూతి ద్వారా తెలుసుకోవటం వల్ల ఎంతో లాభం కలుగుతుంది. ఈ శరీరంపై మనకు ఎంత గాఢమైన ఆసక్తి ఉందో తనకే తాను పిగలటం, కరగటం జరుగుతుంది, విడిపోవడం మొదలెడుతుంది. ఇప్పుడు మనకు ఆ జ్ఞానం లేదు. అది లేదు గనుకే నేను 20 సంవత్సరాల వాణ్ణయ్యాను అని ఎంతో సంతోషపడుతుంటాం. ఎంతో సంబరంగా పుట్టినరోజు జరుపుకుంటాం, పార్టీలు ఇస్తాం. అందరూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాడుతుంటే ఎంతో సంబరపడుతుంటాం. కానీ అరే మరణానికి ఇంకా 20 సంవత్సరాలు దగ్గర పడ్డాం అని తెలుసుకోలేకున్నాం. అలాగని పుట్టినరోజు వచ్చినప్పుడంతా అయ్యో చావుకి ఇంకో సంవత్సరం దగ్గర వచ్చానే అని తలబాదుకోమని చెప్పట్లేదు. ధర్మం ఎప్పుడు ఏడవటం నేర్పదు, కొంచెం కూడా ఏడవటం నేర్పదు. అది మనకు స్పృహ తెప్పిస్తుంది. ఓహో గడిచిపోయింది ఒక సంవత్సరం అని తెలియదు. ఇంకా ఎంత మిగిలిందో తెలియదు. ఎంత జీవితం మిగిలిందో దాన్ని మంచిగా ఉపయోగపరచుకో, మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకో అన్న స్పృహ తెప్పిస్తుంది. మనకు ఈ అనిత్య బోధ ఆ స్పృహను తెప్పిస్తుంది. ఈ అనిత్య బోధ బలం పుంజుకుంటున్న కొద్దీ దుఃఖబోధ అన్నారు. సాధన మొదలెట్టిన కొత్తల్లో ఎన్నో నొప్పులు, బాధలు కలుగుతుంటాయి. అయ్యో కాళ్ళు నొస్తున్నాయి, నడుము విరిగిపోతోంది, తల పగిలిపోతోంది. ఈ దుఃఖమైతే చాలా బాగా కనిపిస్తుంది. కానీ దీన్ని దుఃఖబోధ అనరు. 5 రోజులు, 7 రోజులు, 10 రోజులు అయ్యేసరికి చాలామందికి ఈ నొప్పులన్నీ మాయమైపోతాయి. ఎక్కడ బరువుగా ఉండదు, ఎక్కడ ఒత్తిడి ఉండదు, ఎక్కడ కూడా ఘనత్వం ఉండదు. శరీరమంతా కేవలం తరంగాలు. ఎంతో సుఖమనిపిస్తుంది, ఎంతో ఆనందం అనిపిస్తుంది. తరంగాలు, శరీరమంతా పూర్తిగా తరంగాలు. అలా శరీరం పులకిస్తూ రోమాంచితంగా ఉంటే ఆహా దొరికింది, ఆనందం దొరికింది, ఆత్మానందం దొరికింది, పరమానందం దొరికింది,
ముక్త్యానందం దొరికింది, మోక్షానందం దొరికింది, ఫలానా ఆనందం ఫలానానందం దొరికింది అంటూ దానికి అతుక్కుపోతారు. పొద్దున అలాంటి అనుభూతి దొరికిందని దానికి అతుక్కుపోతారు. కానీ సాయంత్రం సాధన కూర్చునేసరికి అటువంటిది ఏమీ లేదు. దాంతో మొహం వేలాడుచుకుని నా దగ్గరికి వస్తారు. పొద్దునేమో చాలా మంచి సాధన అయిందండి, కానీ సాయంత్రం పూట సాధన అసలే జరగడం లేదంటారు. ఓరి పిచ్చి నాయనా, అర్థం చేసుకోలేదే. మంచేం జరిగింది, చెడేం జరిగింది, దేన్ని నువ్వు మంచిదనుకుంటున్నావో దాంట్లో మంచిదనం ఏముంది? అది కూడా అంతే, అనిత్యమైనది. చూసావు కదా, పొద్దున ఉండింది సాయంత్రం లేదు. అరే, ఈ శరీర చిత్తాల అనుభూతి అంతా అనిత్య క్షేత్రమే. ఈ ఇంద్రియాల ప్రపంచపు అనుభూతులన్నీ అనిత్యాలే. ఏది అనిత్యమో అది సుఖాన్ని ఎలా ఇస్తుంది? దానిలో అనిత్యతా బీజం ఉంది కాబట్టి అది సమాప్తం కావాల్సిందే. ఆ సుఖం ఏదైతే మనకు సుఖంగా అనిపిస్తుందో అది దానిలో అనిత్యతా బీజం ఉంది. అది అనిత్యమైనది కాబట్టి ఎప్పటికైనా పోవాల్సిందే. దానిపై ఆసక్తి పెంచుకుంటే ఏడవాల్సిందే. దాని వెన్నంటే వస్తుంది దుఃఖం కూడా. అవునా? ఇదంతా అనుభూతితో అర్థమవుతుంది. ఏ రోజున ఇంద్రియాలకు అతీతమైన అనుభూతి కలుగుతుందో అప్పుడు అర్థమవుతుంది అది ఇక పోయేది కాదని, నిత్యము శాశ్వతము ధ్రువమైనది అని. అంతవరకు ఇదంతా ఎక్కడైతే శరీరం చిత్తం నిలిచి ఉన్నాయో, ఎక్కడైతే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయో ఇవన్నీ అనిత్యాలే. కాబట్టి అవి ఇచ్చే సుఖం కూడా సుఖం కాదు, దుఃఖమే. అదంతా దుఃఖమే. ఇదే దుఃఖబోధ మేలుకొనడం. ప్రజ్ఞ యొక్క మరో భాగం తలెత్తడం మొదలెడుతుంది. అదే అనాత్మబోధ. ఈ అనాత్మ అన్న పదం కూడా గొప్ప భ్రమలో పడేస్తుంది. దార్శనికుల చేతిలో పడింది కదా. ఎప్పుడు ధర్మము దార్శనికుల చేతిలో పడిందో ముంత బోర్ల పడినట్టే, ముంత మునిగిపోయినట్లే. ఇంకా ధర్మమే ఉండలేదు. అది సాంప్రదాయం అవుతుంది. ప్రతి సాంప్రదాయం కూడా ఒక దర్శన సహాయంతో తనను తాను నిలబెట్టుకుంటుంది. దార్శనికుల అరే, చెప్పినవాడు దేన్ని అనాత్మ అన్నాడు? అనాత్మ అంటే అహం అనే భావన కొంచెం కూడా లేకుండా ఉండటం, మమ అన్న భావన కొంచెం కూడా లేకుండా ఉండటం. ఈ శరీరము నేను కాదు అన్నది అనుభూతి ద్వారా తెలుసుకో. ఈ శరీరము నాది కాదు అన్నది అనుభూతి ద్వారా తెలుసుకో. ఈ శరీరము నా ఆత్మ కాదన్నది అనుభూతి ద్వారా తెలుసుకో. ఈ చిత్తస్కందమంతా నేను కాదు, నాది కాదు. ఈ చిత్తస్కందం నా ఆత్మ కాదన్నది అనుభూతి ద్వారా తెలుసుకో. అప్పుడే అనాత్మబోధ అవుతుంది. ఇప్పుడు వేరే రకం ఆత్మను దేన్నో నమ్మేవాళ్ళు ఒక రకం దార్శనికులు, దాన్ని నమ్మని వాళ్ళు వేరే రకం దార్శనికులు. అరే, ఈ దార్శనిక నమ్మకాల వల్ల ఎవరికేమరుగుతుంది? ప్రపంచంలో ఇంతకంటే పనికిమాలిన విషయం ఇంకోటి లేనే లేదు. నేతి బీరకాయలు, నెయ్యి అలాంటి నిరర్థక విషయాన్ని పట్టుకుని వేళ్లాడతారు, ఏదో గొప్ప రత్నం దొరికినట్లు. అయినా మనలోని అహంకారాన్ని దూరం చేయాలి. అహంభావం ఎంతవరకు మనలో స్థిరపడి ఉంటుందో అంతవరకు మనకు ముక్తి దొరకడం కల్ల. ఆత్మ ఉందనుకున్నా లేదనుకున్నా, పరమాత్ముడు ఉన్నాడనుకున్నా లేడనుకున్నా, ఆ రెండూ ఇలా ఉంటాయనుకున్నా అలా ఉంటాయని నమ్మినా తేడా ఏమీ ఉండదు. మనలో అహంభావం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనకు ముక్తి దొరకదు. ఎంతవరకు లోపల అహం ఉంటుందో, ఎంతవరకు లోపల మమభావన ఉంటుందో అంతవరకు మనకు ముక్తి దొరకదు. ఈ ప్రజ్ఞ మీలో తలెత్తినప్పుడు అనాత్మబోధ, ఇది నేను కాదు, ఇది నాది కాదు, ఇది నా ఆత్మ కాదు అన్నది అనుభూతి ద్వారా అర్థమవుతుంది. నేను అని ఎవరిని అనాలి? ఇప్పుడు చూస్తారు, అభ్యాసం చేస్తూ చేస్తూ పోతే కొందరికి ఈ 10 రోజుల్లోనే ఇంత స్థూలంగా ఉన్న శరీరం కేవలం తరంగాలుగా అంతా తరంగమయమైపోతుంది. ఎక్కడా ఘనత్వపు ఛాయ అంటూ ఉండదు. కేవలం బుడగలే ఉత్పన్నమవుతూ నశిస్తుంటాయి. వీటిలో ఏ బుడగను నేను అని పిలవాలి? ఏ తరంగాన్ని పిలవాలి నేను అని? ఈ బుడగే నేను అనుకుంటే అది ఒక్క క్షణంలో పోయిందే. అయితే నేను పోయినట్లే. ఈ తరంగమే నేను అనుకుంటే అది పోయింది. మరి దేన్ని నేను అనాలి? అప్పుడు విషయం అర్థమవుతుంది. ఈ వ్యవహారిక జగత్తు కోసమే నేను అని చెప్పుకోవాల్సి వస్తుంది, నాది అని చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ వాస్తవానికి నేను కానీ నాది కానీ ఏమీ లేదు. నేను నాది అని చెప్పుకోకపోతే పని జరగదు కదా. ఎవరైనా ఈ బుడగల సమూహం
ఆ బుడగల సమూహంతో ఇలా చెప్తోంది అంటే ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది? అందువల్లే నేను అని చెప్పుకోవాల్సి వస్తుంది, నాది అని చెప్పుకోవాల్సి వస్తుంది, నువ్వు అనాల్సి వస్తుంది, నీది అనాల్సి వస్తుంది. కానీ ఇదంతా వ్యవహారికం కోసమే ఇలా చెప్పాల్సి వస్తుంది. కానీ నేనని నాదని ఏమీ లేదని తెలుసు. అంతా తరంగాలే తరంగాలు, బుడగలే బుడగలు. ఇందులో నేను కావటానికి ఏమీ లేనే లేవు. ఇవి కూడా అర్థం చేసుకుంటాడు. ఇందులో నాది కావటానికి ఏమీ లేదు. నాది అని చెప్పుకోవడానికి ఏముంది ఇందులో? దేన్ని నాది అని చెప్తాను? నావి అన్న వాటిపై నాకు ఆధిపత్యం ఉండాలి. దానిపై నేను పెత్తనం చెలాయించగలిగి ఉండాలి. దేనిపై ఉంది నా పెత్తనం? ఏ బుడగల సముదాయాన్ని నా పిడికిలో బిగించి ఇది నాది అని చెప్పుకుంటాను? అరే, అంతా ముగిసిపోయింది. ఇక నాది అన్నది ఎక్కడుంది? మండలం దాటింది అంటే 40 ఏళ్ళు వయసు దాటింది. అద్దంలో మొహం చూసుకుంటాడు. కణతల వద్ద వెంట్రుకలు తెల్లబడ్డాయి. ఏ మందుల దుకాణానికో పరిగెత్తుతాడు. రంగు తెచ్చి పూస్తాడు. నేను ముసలివాణ్ణి కాలేదు అని అనుకుంటాడు. అరే, ప్రజలను మోసగిస్తున్నావా? లోకాన్ని మోసం చేయాలని చూస్తున్నావా? కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకోవాలని చూస్తున్నావు. కానీ ఈ ప్రకృతిని ఎలా మోసం చేస్తావు? ముసలాడివి అవుతూనే ఉన్నావు. శరీరం పట్టు తప్పుతోంది. మరణం వైపు పోతున్నావు, పరిగెత్తిపోతున్నావు. నిజంగా దానిపై నీకే అధికారం ఉంటే చెప్పవా? నేను ముసలివాడిని కాకూడదు, నేను చెప్పినట్లే ఉండాలి అని. నేను చెప్పింది ఎవరు వింటారు? ముసలాడిని పోతూనే ఉన్నాను. అరే, నాకు నా ఈ శరీరంపైనే అధికారం లేదే. దీని అవతల ఉండే ఏ వస్తువు పైనైనా, ఎవరిపైనైనా, ఏ సంఘటన పైనైనా ఏం అధికారం ఉంటుంది నాకు? బాగా అర్థమవుతుంది. అనుభూతి స్థాయిలో అర్థమవుతుంది. నేను అన్నది, నాది అన్నది ఏదీ లేదని పూర్తిగా అర్థమవుతుంది. వ్యావహారికంగా నేను అనేది ఉన్నది, నాది అనేది ఉన్నది, కానీ వాస్తవంగా ఏదీ లేదు. కానీ దీనిపై అభిమానం పెంచుకున్నాం. కేవలం మేధాస్థాయిలో ఈ శరీరం నేను కాదు, నాది కాదు, నా ఆత్మ కాదు, ఈ చిత్తము నేను కాదు అని, నాది కాదు అని, నా ఆత్మ కాదు అని అంగీకరిస్తాం. చిన్నప్పటి నుండి ఈ విధంగా నూరిపోశారు కాబట్టి వీటన్నిటినీ పూర్తిగా అంగీకరిస్తాం. కానీ దానివల్ల వచ్చే తేడా ఏమీ లేదు. తెలివితేటలతో ఎంత అంగీకరించినా ఈ శరీరంపై రాగముంది, ద్వేషముంది, అంతులేని అభిమానం ఉంది. కానీ దీని నిజస్వరూపం అనుభూతిలోనికి రావటం మొదలెట్టినప్పుడు అప్పుడు చూస్తాం అభిమానం కరిగిపోవడాన్ని. నేను నాది అన్న దానిపై అభిమానం కరిగిపోతుంది. అంటే జీవించడం వచ్చింది, చక్కగా జీవించడం తెలిసొస్తుంది. ఈ అనాత్మబోధ మేలుకుంటుంది. ఇక ప్రజ్ఞ మరో భాగం ఇలా అనిత్యబోధ ఉదయించింది, దుఃఖబోధ కలిగింది, అనాత్మబోధ జనించింది. ఈ మూడింటిలోనూ పరిపక్వం అవుతూ స్థితప్రజ్ఞులవుతారు. ఇప్పుడు జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ ప్రజ్ఞ స్థిరంగా ఉన్నది. ఎల్లవేళలా ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. ప్రజ్ఞ ఏం చేస్తుంది? భావనామయ ప్రజ్ఞ ఎలా మేలుకుంటుంది? ఏది స్థూలంగా ఉన్నదో, ఏది ఘనీభూతంగా ఉందో, ఏదైతే సంశ్లిష్టంగా సంఘటితమై ఉందో దాన్ని విడదీసి ముక్కలు చేసి దానిలోని సత్యాన్ని కనుగొనేదే ప్రజ్ఞ. అలా చేయకపోతే ప్రజ్ఞ ఎలా అవుతుంది? ఇలాగే బయట ప్రపంచంలో కూడా జీవితంలో ఏ వాస్తవం తమ ముందుకు వస్తుందో దాన్ని కూడా ముక్కలు చేసి అంటే విడదీసి చూడడం అలవాటైపోతుంది. ఇదంతా మనకు అనిపించే నిజం మాత్రమే, కనిపించే సత్యం కేవలం అలా భాషితం అవుతుంది. ఇది ప్రకట సత్యమే, కేవలం అలా ప్రకటితమవుతుంది. కానీ దాన్నే కొంచెం విడదీసి చూడు, అప్పుడు అసలు సత్యం ముందుకు రావడం మొదలవుతుంది. మాయ దూరం అవుతుంది, ఎండమావులు దూరం అవుతాయి, భ్రమ దూరం అవుతుంది. ఎప్పటి వరకు శరీరం అంతా ఒక్కటిగా కనిపిస్తుందో, కలిసికట్టుగా ఉంటుందో అంతవరకు మాయే. కేవలం అలా కనబడుతూ ఉంటుంది, భాసమానమై ఉంటుంది, అలా ప్రకటితమవుతోంది, ఊరికే అలా అనిపిస్తోంది. కానీ దాన్ని విడదీసి విశ్లేషించి పరీక్ష చేస్తే నిజం బయటపడుతుంది.